మరో కాల్ తీసుకుందాం. రమణ గారు రాజమండ్రి జీజీహెచ్ నుంచి. హలో సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ముఖ్యంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్కి నా నమస్కారాలు సార్. చెప్పండి అమ్మా. సార్, రాజమండ్రిలో పనిచేస్తున్నాను సార్ నేను జీజీహెచ్ లో. ఓకే. అయితే సిస్టర్ గారి గురించి ఆ విధంగా నేను అసలు తట్టుకోలేకపోయాను సార్. ఆ సిస్టర్ గారు అసలు ఆవిడ చాలా మంచివారు సార్. అసలు పేషెంట్లకి చేసే విధానం ఏంటి, చాలా యాక్టివ్ సార్. ఆవిడ ఎంత యాక్టివ్ గా ఉంటారంటే ఓకే అసలు రాగానే మాకు చూసుకోవడమే కాకుండా పేషెంట్స్ కి ట్రీట్మెంట్ వెళ్ళిందా, సెలెన్స్ వెళ్ళాయా, చూసుకున్నారా, డైట్ వచ్చిందా. ఆవిడ పేరేంటమ్మా రమణ గారు? ఆవిడ పేరేంటి ఇప్పుడు హాస్పిటలైజ్డ్ అయిన పేరు? ఆవిడ పేరు మెర్సీ సిస్టర్ గారు సార్. మెర్సీ సిస్టర్ గారు. సరే, మరి ఇప్పుడు మీరు ఇంత బాధపడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మీరు అక్కడే పనిచేస్తున్నారు సందర్భంలో నేను ఇక్కడే జీజీహెచ్ రాజమహేంద్రవరంలోనే కాంట్రాక్ట్ స్టాఫ్ గా సరే, పనిచేస్తాను. అదే ఇప్పుడు నేను అనేది, నా క్వశ్చన్ ఏంటంటే మెర్సీ సిస్టర్ చాలా మంచివారు అని అందరూ చెప్తున్నారు, కానీ మరి జరిగినటువంటి సందర్భాన్ని మీరు ఉన్నతాధికారులు నోటీసు తీసుకువెళ్ళటం కానీ, అంటే అక్కడ జరిగినటువంటి ఆ తీరుని వివరించే ప్రయత్నం చేశారా? ఎవరైనా ముందుకు వచ్చారా? ఈరోజు ఆవిడ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. భగవంతుడి దయ వల్ల ఆవిడ కోలుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా కోలుకుంటారు. ఆమెపై ఉన్నటువంటి సస్పెన్షన్ ఉన్నతాధికారులు ఎత్తివేసేలా మేము కూడా మా ప్రయత్నం చేస్తాం. కానీ మీరు కొలీగ్స్గా, కో స్టాఫ్గా మీరు ఏమైనా ఆమె పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఉపసంహరించుకోండి అని చెప్పి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళారా? మేమైతే పై అధికారుల దగ్గరికి అయితే వెళ్ళలేదు కానీ సార్, వెళ్ళడానికైతే మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఎప్పుడు కూడా మేము సిద్ధంగానే ఉంటాం సార్. ఓకే. అయితే సిస్టర్ గారు చాలా మంచివారు సార్. అసలు హాస్పిటల్లోని పేషెంట్ కి డైట్ వెళ్ళకపోయినా డైట్ ఎందుకు రాలేదని చెప్పి వాళ్ళని అడిగి మరి వెనక్కి రప్పించి డైట్ పెట్టిస్తారు సార్. ఓకే. పేషెంట్ బెడ్ సైడ్ కి మేము వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తాం సార్, కానీ వెళ్ళిందా లేదా అనేసి మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తారు సార్. ఆవిడకి అంత కేర్ గా చూసుకుంటారు సార్. డాన్స్ లో ఎంత యాక్టివ్ గా ఉన్నా సార్, వర్క్ లో కూడా చాలా యాక్టివ్ గా చేస్తారు సార్. నాకు అదే ఆవిడలో చాలా ఇష్టం సార్. అది 4 గోళ్ల మధ్యన జరిగింది సార్, ఆడవాళ్ళ మధ్యనే జరిగింది. అది ఎవ్వరు కూడా, ఒక మగవాళ్ళు లేరు బయట కూడా, ఎవరిని లోపలికి ఒక మగవాళ్ళు కూడా మేము లోపలికి రానిలేదు, లేరు సార్ అసలు అక్కడ ఎవరు. అంటే ఆ రోజు మీరు ఉన్నారా? అక్కడ ఆ సందర్భం జరిగినప్పుడు మీరు ఉన్నారా? మేము బయట ఉన్నాం సార్, లోపల అయితే లేదు సార్. ఎందుకంటే మేము విధుల్లో ఉండాలి కాబట్టి హాస్పిటల్లో వర్క్ లో ఉన్నాం సార్. జరిగింది మేము న్యూస్ లో చూసేంత వరకు కూడా మాకు తెలియదు సార్. ఈ వీడియో ఎలా వచ్చి ఉంటది బయటికి? ఎవరు తీసుకుంటారు? అంటే సరదాగా మీ అక్కడ ఉన్నటువంటి స్టాఫే తీసుకుని ఉండొచ్చు, బయటికి ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీరు? బయటికి ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదు సార్. అది ఎలా వెళ్ళింది అనేది నాకు కూడా తెలియదు కానీ సార్, అది అయితే మాత్రం చాలా దారుణం సార్ అది. ఓకే. ఇప్పుడు మీరు డ్యూటీకి వెళ్తున్నారా? ఇవాళ డ్యూటీకి వెళ్ళారా? సరే, ఇప్పుడు ఎవరైతే మిగిలిన 13 మంది రెగ్యులర్గా వస్తున్నారా డ్యూటీకి, షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి వారు? సార్ డ్యూటీస్ అందరూ అటెండ్ అవుతున్నారు సార్. ఓకే. వారు మాత్రం వారు ముగ్గురిపై ఎక్కడ ఆప్షన్స్ ఏం లేవు సార్. అందరూ డ్యూటీలు సక్రమంగానే చేస్తున్నారు. హాస్పిటల్ అయితే ఎటువంటి గొడవ గానీ, డిస్టర్బెన్స్ గానీ ఇలాగైంది కానీ అసలు ఏం లేదు సార్. న్యూస్ లో మాత్రం ఏదో పెద్ద ఘోరం జరిగిపోయింది అన్నట్టు ఎంత ఘోరంగా చూపిస్తున్నారు సార్. కానీ రాజమండ్రి హాస్పిటల్ పీస్ఫుల్ గా ఉంది సార్. అది సైలెంట్ గా, అది ఫన్ కోసం చేసిన వీడియోని బయటకు సరే రమణ గారు, ఫన్ కోసం తీసారని అర్థమవుతుంది. ఫస్ట్ శివకుమార్ గారు మీ జీజీహెచ్ నుంచి చాలా మంది కాల్స్ చేశారు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అసలు ఎలా బయటకు వచ్చింది అనేది ఎవరికి ఇప్పటి వరకు తెలీదా? అంటే కనీసం ఇప్పటి వరకు తెలియదు సార్. తెలియదు సార్. అదైతే మీరేమనుకుంటున్నారు? మామూలుగా మీ డౌట్ ఒకటి ఉంటుందిగా, ఎవరన్నా తీసి కావాలని మీడియాకి ఇచ్చారా, లేదా ఎవరైనా జెంట్ అంటే మేల్ ఎంప్లాయీస్ ఎవరైనా తీసి బయట పెట్టారా, లేకపోతే ఎవరైనా తీసుకుని స్టేటస్ పెట్టారా సోషల్ మీడియా వేదికగా? సార్ ఎవరు స్టేటస్ పెట్టలేదు సార్. తర్వాత ఇది అవునా సిస్టర్ గారు డాన్స్ చేశారు, నాకు పెట్టు అని ఎవరైనా అడిగితే అలా వెళ్ళిందేమో అని నా అనుమానం. ఓకే. రైట్ రమణ గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. బాధాకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా ఉన్నతాధికారులు స్పందించి ఆ యొక్క ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని వెనక్కి తీసుకుంటారనే
అందరం కూడా ఆశిద్దాం. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ వేలో మేము కూడా ముందుకు వెళ్తాం, అధికారులను కలుస్తాం. దానికి సంబంధించి ఒక రకమైనటువంటి విధానం వాస్తవం